హాయ్ అండి. ఈరోజు నేను వినిపించబోయే కథ ఎస్ఎస్ సుజాతమ్మ గారు రచించిన ఆరాధన 1వ భాగము. ఇక కథలోకి వెళితే, దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఆడిటోరియం. కుర్రకారు కేరింతలతో కోలాహలంగా ఉంది. యూనివర్సిటీ స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అన్ని కాంపిటీషన్స్ ఒక ఎత్తు అయితే, గేమ్స్, స్పోర్ట్స్, డ్యాన్స్ అవి అంతా ఒక ఎత్తు. స్టేడియంలో ఆడిన ఆటలు ఒక ఊపు ఊపితే, ఆడిటోరియంలో డ్యాన్స్ కాంపిటీషన్స్ మరింత ఉత్సాహంతో, కుర్రకారు డ్యాన్స్ చేసే వాళ్ళకన్నా ఆడియన్స్గా ఉన్నవాళ్ళు అరుపులతో కేరింతలు కొడుతున్నారు. మా కాలేజీ గెలుస్తుంది అంటే మా కాలేజీ గెలుస్తుంది అన్నట్లుగా హుషారెత్తించారు పార్టిసిపెంట్స్ని. ప్రాంతీయ అభిమానం, కాలేజీ అభిమానం, మిత్రభావనలను సైతం అధిగమించి జడ్జీలను కన్ఫ్యూజ్ చేస్తూ 2 గ్రూపులు సమాన సత్తాను చూపాయని, ప్రైజ్ ఎవరికి ఇవ్వాలో తేల్చటం కష్టమని సభాముఖంగా తెలియచేశారు. దానితో అదేం కుదరదని, వెంటనే తేల్చాల్సిందేనని కుర్రకారు అరుపులు మొదలెట్టారు. దానితో స్టూడెంట్ లీడర్స్ స్టేజి మీదకి రావాల్సి వచ్చింది. గెలిచిన 2 గ్రూపుల యొక్క లీడర్స్ మాట్లాడుతూ, ఇది తమ కాలేజీ ప్రతిష్టకు సంబంధించినది, అంతేకాక కాస్ట్యూమ్స్ మాది గొప్పది అంటే మాది గొప్పది అని వాదిస్తూ తేల్చవలసిందేనని అన్నారు. 3 జడ్జీలు నృత్యంలో నిష్ఠాతులు. ఆ మాత్రం ఏదో ఒక పాయింట్లో ఎవరు గొప్పో తేల్చటం సులభమని చేసిన డ్యాన్సుల వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక అభిప్రాయానికి రావాలని మరొక లీడర్ అన్నారు. అవును అవును జడ్జీలకు చేత కాదా అన్నట్లు కుర్రకారు నుంచి వ్యతిరేకతతో ఆడిటోరియం మారుమోగిపోయింది. అందులోనూ అది అమ్మాయిల డ్యాన్స్. అంతేకాక చేసిన నృత్యాన్ని మళ్లీ మళ్లీ చూడాలనే ఉత్సాహం ప్రేక్షకులలో కలిగింది. ఉర్రూతులూగే ఉత్సాహం తప్ప మరో ధ్యాస లేని కుర్రకారు గోలను తట్టుకోలేకపోవటమే కాకుండా, తమ ప్రతిభకు సవాల్ విసిరిన కుర్రకారిని వెక్కిరిస్తూ జడ్జిలు ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రకటించిన విషయంతో ఆడిటోరియం మారుమోగిపోయింది కేరింతలతో. అదేమంటే, 2 గ్రూపుల నుండి టీమ్ లీడర్స్ కానీ, లేదా ఆ గ్రూపుల నుండి మరెవరైనా ఒక్కొక్కరు మాత్రమే వచ్చి ఇప్పుడు ప్లే చేయబోయే క్లాసిక్, ఫోక్, వెస్టర్న్ మ్యూజిక్లకు డ్యాన్స్ చేసి వారి ప్రతిభను ప్రూవ్ చేసుకోవాలని. 2లో ఎవరు గెలిస్తే ఆ గ్రూపుని ప్రథమ స్థానముగా ప్రకటిస్తామని జడ్జీలు ప్రకటించారు. ఇక ఏముంది, డ్యాన్స్ అభిమానులలో ఈ ప్రకటన ఉత్సుకతను, ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ఈలలతో, అరుపులతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అయితే సందిగ్ధంలో ఉన్న 2 గ్రూపులకు గుండెల్లో రైలు పరిగెత్తాయి. కాదంటే తమని తాము అవమానించుకున్నట్టు. ఇది కుర్రకారు, రోషం జాస్తి. ఇంతలో ఒక గ్రూపు నుండి ఒక అమ్మాయి ముందుకు వచ్చి మేం రెడీ అంది. మరో గ్రూపు కొంత సందిగ్ధం తర్వాత ఒకరు ముందుకు వచ్చారు. ఏమంటే, తమ కాలేజ్ లేదా గ్రూప్ యొక్క ప్రతిష్ట ఇప్పుడు వీరి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎవరు ఓడినా మిగిలిన సభ్యుల ముందు తలంచుకోవలసి వస్తుంది. నీ వల్లే మన గ్రూపు ఓడిపోయింది అనే నిందను మోయాల్సి వస్తుంది. కాదంటే ఓడిపోయినట్టు ఒప్పుకోవాల్సిందే. కొంత సమయం తర్వాత మరో పార్టిసిపెంట్ స్టేజి మీదకు వచ్చింది. ఇక చూడండి, ఒక్కసారిగా అరుపులతో నిండింది ఆడిటోరియం. తర్వాత మొత్తం నిశ్శబ్దంగా మారింది. ఎవరికి వారు తామే జడ్జీలు అనుకున్నారు. గమనించడం మొదలుపెట్టారు. నర్మదా ఫ్రమ్ ఎస్ఆర్ కాలేజ్, మదనపల్లి అనౌన్స్మెంట్ వచ్చింది. అమ్మాయి చందనం కలర్ డ్రెస్లో స్టేజ్ పైకి వచ్చింది. చూసేదానికి చాలా సింపుల్గా ఉంది. ఎడం భుజంపై చున్నీ ఉంది. రావడం సభకు వంగి నమస్కరించింది. తరువాత నడుంపై చేతులు పెట్టుకుని నిలబడింది. ఆ భంగిమ రెడీ టు డాన్స్ అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ పార్టిసిపెంట్ ధన్య. చాలా డిస్కషన్స్ తర్వాత స్టేజి పైకి వచ్చింది. అప్పటికే ఆ ఆలస్యం తట్టుకోలేక ఈలలు వేశారు స్టూడెంట్స్. ఆడియన్స్ను రెచ్చగొడుతూ మ్యాండటరీ కాలాన్ని సద్వినియోగపరుస్తూ కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి కమల్ హాసన్ పాటను ప్లే చేశారు. ఇంకేముంది, కేరింతలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. మ్యూజిక్ ఆగింది. ప్రేక్షకుల్లో టెన్షన్తో కూడిన ఉత్సాహం. స్టేజ్ పైన ఉన్న వారిలో నర్మద సింపుల్గా, కాన్ఫిడెంట్గా ఉంది. మరో పార్టిసిపెంట్ మేకప్ విభిన్నంగా ఉంది. మోడ్రన్ వెస్ట్రన్ డ్రెస్సు బ్లాక్ అండ్ రెడ్లో ఎలివేటెడ్గా ఉంది. ఆ మేకప్కే ఎక్కువ టైం తీసుకున్నట్లు ఆడియన్స్కి తెలిసిపోతుంది. ప్రేక్షకులలో చూపులకు ధన్యదే పైచేయి అనిపించేటట్టుగా ఉంది. కాస్ట్యూమ్స్లో ధన్య హైలైట్గా ఉంది. నర్మద మేకప్ సాధారణంగా ఉంది.
మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ క్లాసికల్ మ్యూజిక్ మొదలయ్యి అవ్వగానే నర్మద చున్నీ తీసి నడుముకు బిగించి కట్టింది. లయబద్ధంగా పాదాలతో అడుగులు వేస్తూ అతి వేగంగా నృత్యాన్ని ప్రదర్శించింది. ఆమె వేసుకున్న డ్రెస్ మణిపూరి శాస్త్రీయ వస్త్రధారణను తలపించింది. ధని కూడా ఏం తీసిపోలేదు. తాను లయబద్ధంగా ఫుల్ హ్యాండ్స్ రెడ్ టాప్, కీపాస్ కట్టినట్టుండే బ్లాక్ బాటంతో భంగిమలు వినూత్నంగా ప్రదర్శించింది. నర్మద తన పొడవాటి జడ ముందుకు వేసుకుని వయ్యారంగా నడుస్తున్నట్టే సత్యభామలా ముందుకు వచ్చి జడ మొత్తం విప్పి చుట్టి కుడివైపు సైడ్గా ముడివేసింది. నడుముకున్న చున్నీ తీసి కొప్పుపై నుండి చంకల కిందగా ఎదముందుకు తీసుకువచ్చి జుట్టు నుంచి పిన్నులు తీసి జారిపోకుండా బయటికి పిన్నులు పెట్టింది. ఇదంతా మ్యూజిక్కి తగ్గట్టు స్టెప్పులు వేస్తూనే వయ్యారంగా చేసింది. చేయటమే కాక స్టేజీపై వారుగా ఉన్న జ్యోతి ప్రజ్వలన దగ్గర ఉన్న కుంకుమ తీసి పెద్ద బొట్టుగా దిద్దుకుంది. ఒక్కసారిగా ఆమె వేసుకున్న డ్రెస్సు జానపద నృత్యానికి తగ్గట్టుగా మారింది. స్పాంటేనియస్గా జానపద మ్యూజిక్ స్టార్ట్ అవ్వటం, ఆమె ఆ రూపానికి రావటం రెండూ ఒక్కసారిగా జరిగాయి. నర్మద రూపం ఒక్కసారిగా వెంకిలా మారింది. లేడిపిల్లలా గెంతుతూ జానపద నృత్యం మొదలుపెట్టగానే నర్మద టాలెంట్కి ఒక్కసారిగా కేరింతలు కొట్టారు ఆడియన్స్. ప్రత్యర్థి డాన్స్కి రూపానికి ధన్య ఒక్క క్షణం ఆగింది. మళ్ళీ వెంటనే నృత్యం చేయటం ఆరంభించింది. ఇద్దరూ పోటాపోటీగా చేస్తున్నారు. ప్రేక్షకులలో ఆసక్తి ఎక్కువైంది. ఒకే కాస్ట్యూమ్తో నృత్యం చేస్తున్న ధన్య, అదే కాస్ట్యూమ్నే చిన్న మార్పుతో నృత్యానికి తగ్గట్టు మార్చిన నర్మద నేర్పు అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈసారి నర్మద తన డ్రెస్ను ఎలా మారుస్తుందో అన్న ఆసక్తి ప్రేక్షకులలో ఉంది. అంతలోనే మ్యూజిక్ చేంజ్ అయ్యింది. నర్మద చేతులు అది వేగంగా కదిలి చున్నీని ఒక చేత్తో, జుట్టును ఒక చేత్తో విడిపించాయి. పొడవాటి జుట్టును వెస్ట్రన్ స్టైల్లో ఒక పక్కకు విసిరి మరోవైపు చున్నీని గాలిలో ఆడిస్తూ రెండు చేతులను గాలిలో తేలుతున్నట్టు ఊపుతూ నిదానంగా వయ్యారంగా ప్రిన్సెస్లా కదిలింది. నర్మద నృత్యం ధన్యతో సహా అందరినీ ఆకట్టుకుంది. ధన్య నృత్యం మాని నర్మదను చూస్తూ నిలబడిపోయింది. ఈలలతో మారుమోగుతుంది ఆడిటోరియం. ప్రేక్షకులలో మరొకరు చాలా శ్రద్ధగా, ఆసక్తిగా, అందరికంటే భిన్నంగా చూస్తూ తన హోదాని మరిచి స్టేజీ వైపు మెల్లగా అడుగులు వేస్తున్నాడు. అతని చూపులు తదేకంగా నర్మదపై నిలబడిపోయాయి. ఎందుకు? అతన్ని ప్రశ్నించేవాళ్ళు లేరు. కానీ అతని ధ్యాస, మైమరుపు, మర్యాదను మర్చిపోయింది. ఒక్కసారిగా కరతాళధ్వనులు మారుమోగిపోయాయి. అంతలో ఎవరు వేశారో నర్మద పైకి 2 నోట్లు వచ్చి పడ్డాయి. అదే సమయంలో రిజల్ట్స్ అనౌన్స్ చేయటానికి స్టేజ్ మీదకి వస్తున్న జడ్జీలు కింద పడ్డ నోట్లను ఎత్తుకుంటున్న నర్మదను చూసి వారి అభిప్రాయం మారిపోయింది. ఆ నోట్లను చేతపట్టుకుని మైకు దగ్గరికి వెళ్ళింది నర్మద. మైకు తీసుకుని, అందరూ క్షమించాలి, ఈ సందర్భంగా పర్మిషన్ లేకుండా మాట్లాడుతున్నందుకు అంది. ఒక్కసారిగా ఆడిటోరియం నిశ్శబ్దంగా మారింది. ఎవరు విసిరారో ఈ నోట్లు, వారికి ఈ కళ యొక్క విలువ తెలియదు. కళామ తల్లిని వారు ఈ చర్యతో అవమానించారు. అంతకంటే ముందు నా నృత్యాన్ని మరో పోటీదారు ధన్య చప్పట్లతో ప్రశంసించిన ఆనందాన్ని ఒక్క క్షణం కూడా నాకు మిగలనీయకుండా నన్ను వారు అవమానించారు. నోట్లను విసరటంలో వారికి ఈ డబ్బు ఎంత తేలికగా వచ్చిందో తెలుస్తుంది. ఈ విధంగా అవమానించకూడదని సభాముఖంగా తెలియచేయాలని నేను వెంటనే స్పందించినందుకు తప్పైతే నన్ను మన్నించవలసింది అని మైకును, నోట్లను అక్కడ ఉన్న ఆర్గనైజర్ చేతికిచ్చి యథాస్థానంలో నిలబడింది. మళ్ళీ అభిప్రాయం మార్చుకున్నారు జడ్జీలు. క్లాప్స్ కొడుతూ నర్మద వైపు వచ్చారు. జడ్జీలు పైకి రాగానే మైక్ చేతికందించారు ఆర్గనైజర్స్. జడ్జీల్లో మొదటి వ్యక్తి మాట్లాడటం ఆరంభించారు. ఇద్దరూ చాలా బాగా నృత్యాన్ని ప్రదర్శించారు. అందుకు మొదటిగా వారిద్దరికీ అభినందనలు. వెంటనే గట్టిగా కరతాళ ధ్వనులు వినిపించాయి. అయితే ఇద్దరిలో ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎవరో కూడా మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. నర్మద, నర్మద అరుపులు మిన్నుముట్టాయి. రెండో జడ్జ్ మైక్ తీసుకుని, ఆగండి, పార్టిసిపెంట్స్ నృత్యముతో పాటు కొన్ని ప్రశ్నలకు కూడా జవాబు చెప్పవలసి ఉంటుంది. అప్పుడే జడ్జ్ చేయటం కుదురుతుంది. ఇదేమిటి కొత్తగా? అందరూ ఆశ్చర్యంగా నిశ్శబ్దంగా ఉన్నారు. మీరెవరూ మరో రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇద్దరు సమవుజ్జీల మధ్య ప్రత్యేక పరీక్షలు తప్పవు. అందరిలో ఆతృత మొదలైంది. కొందరు ఉత్సాహంగా ఉన్నారు. ఏం జరుగుతుందా అని.
మొదటి జడ్జి పార్టిసిపెంట్స్ని ముందుకు రమ్మని, అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పాలి అన్నారు. ఇద్దరూ ఒకేసారి తల ఊపి చేతులు కట్టుకుని నిలబడ్డారు. మొదటి ప్రశ్న, గెలుస్తారు అనుకున్నారా? ధన్య, టెన్షన్గా వచ్చాను. నర్మద, గెలుపు ఓటముల గురించి ఆలోచించలేదు, గెలవాలి అనుకుని వచ్చాను. రెండో ప్రశ్న, పోటీ సరైనదని మీరు అనుకున్నారా? ధన్య, గ్రూప్ డ్యాన్స్కి ఇండివిజువల్గా డిసైడ్ చేయటం బాగోదు అనిపించింది. మా టీం అందరూ నన్ను సెలెక్ట్ చేయటం గర్వంగా అనిపించింది. నర్మద, గ్రూప్ డ్యాన్స్లో టీం అందరూ రిథమిక్గా చేయాలి అంటే చాలా ప్రాక్టీస్ అవసరం. ఇండివిజువల్కి అలా కాదు, ఒకరి టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రాక్టీస్తో కాకుండా మ్యూజిక్ సెన్స్తో నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇదే అనిపించింది. నా టీం ఎవరిని సెలెక్ట్ చేయకముందే ఈ అవకాశం పోగొట్టుకోకూడదు అని నేనే ముందుకొచ్చేశాను. మూడవ ప్రశ్న, రెండు టీములు సమానంగా మార్క్స్ తెచ్చుకున్నాయి. మీ వల్లే మీ టీం గెలుపు ఆధారపడి ఉందని ఆలోచించారా? ధన్య, నా వల్ల మా టీం ఎక్కడ ఓడిపోతుందో అని భయం కలిగింది. నర్మద, నా టీం గెలుపు నాపై ఆధారపడి ఉంది. నా ధ్యాస మొత్తం మ్యూజిక్పై ఉంచాలి అనుకున్నాను. నాలుగవ ప్రశ్న, 3 విభిన్న నృత్య రీతులకు సరిపడేలా కాస్ట్యూమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ధన్య, టీం మొత్తం బాగా ఆలోచించింది. అందరి వద్ద ఉన్న డ్రెస్సులను చూసి ఇలా సెలెక్ట్ చేశారు. మేకప్ కూడా 3 రీతులకు సరిపడేలా సరిదిద్దారు. జానపదానికి మగవాడిలా నర్తించమన్నారు. నర్మద, మా డ్యాన్స్ పూర్తవగానే నేను ఈ డ్రెస్ వేసేసుకున్నాను. అప్పుడే విషయం తెలిసింది. కాస్ట్యూమ్స్ గురించి ఆలోచించే అవకాశం లేదు. ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఇది ఒక్కటే. అంతేకాక నా టీం ఎవరిని సెలెక్ట్ చేస్తుందో ఆలోచించుకునే అవకాశం ఇవ్వక నేనే ముందుకు వచ్చేశాను. డ్యాన్స్కు కాస్ట్యూమ్స్ చాలా ముఖ్యమని తెలుసు, కానీ అవకాశం లేదు. ఉన్నదానితోనే ఎలా చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టాను. నా ధ్యాస ఎవరిపైనా లేదు. నేను ఎవరిని చూడకూడదు, కేవలం మ్యూజిక్పై దృష్టి. నేను ఒక్కదాన్ని స్టేజీ పైన ఉన్నాను. నా చుట్టూ ఎవరూ లేరు, అంతే ఆలోచించాను. ఐదవ ప్రశ్న, మీ ఇద్దరిలో గెలుపు ఎవరిది అనుకుంటున్నారు? ధన్య, ఖచ్చితంగా నర్మదదే. ఎందుకంటే డ్యాన్స్కు ఉండాల్సింది కాన్ఫిడెన్స్. నర్మద నవ్వి, సభాముఖంగా ధన్యకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను తను విన్నర్గా నిర్ణయించవచ్చు, అది నాకు చాలా గౌరవం. జడ్జిలు ఎవరిని నిర్ణయించారో కానీ గెలుపు నాదే అన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇచ్చిన 3 అంశాలలో 3వ అంశానికి ధన్య పార్టిసిపేట్ చేయలేదు, కాబట్టి గెలుపు నా వైపు ఉండవచ్చు. తను 3వ అంశంలో కూడా పార్టిసిపేట్ చేస్తుంటే మళ్ళీ టగ్ పడేదేమో, నిర్ణయం ఇంకో రకంగా తీసుకోవలసి వచ్చేదేమో. ధన్య పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి నేను గెలిచాను అని నేను అనుకుంటున్నా. అందులో నాకు తృప్తి లేదు, కానీ ధన్య మనసు గెలుచుకోవటమే నా గెలుపు. ధన్య, ఇది నర్మద గొప్పతనం. నేను డ్యాన్స్ చేసి గెలవాలి అనుకునే కంటే నర్మద టాలెంట్ నా మనసును ఆకట్టుకుంది. తను ఎలా చేస్తుందో చూడాలనిపించింది, అందుకే ఆగిపోయాను. ఆ ఇద్దరి జవాబులు ప్రేక్షకులకి ఓ పెద్ద సెలబ్రిటీస్ టాలెంట్ షో లైవ్ చూస్తున్నట్టుగా అనిపించింది. కరతాళ ధ్వనులతో ఆడిటోరియం మోగిపోయింది. జడ్జీలు కూడా లైట్గా క్లాప్స్ కొడుతూ, గెలుపు ఓటములు టాలెంట్కి అవరోధాలు కావు. ధన్య స్పోర్టినెస్, నర్మద కాన్ఫిడెన్స్ రెండూ అభినందించదగినవి అని ఒకరు. మరొక జడ్జి నర్మదను విజేతగా ప్రకటించారు. అయితే ప్రేక్షకుల నుండి నర్మద డ్యాన్స్ చేస్తున్నప్పుడు వచ్చినంత రెస్పాన్స్ రాలేదు. వారు కూడా ధన్య గురించి ఆలోచించారేమో. కానీ ధన్య వెంటనే నర్మదకు షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టిగా కౌగిలించుకుని తర్వాత ఒక చేత్తో నర్మద చేతిని పైకి లేపుతూ మరో చేత్తో జై కొట్టింది. అంతవరకు నర్మదను కళ్ళార్పకుండా చూస్తున్న వ్యక్తి ఒక్క అడుగు ముందుకేసి నర్మద పక్కకు వచ్చేశాడు. ఆ చనువుకు నర్మద ఉలిక్కిపడింది. అతడు మాత్రం ఏం పట్టించుకోకుండా తదేకంగా ఆమెనే చూస్తూ, మీ స్పాంటేనియస్ అద్భుతం, మార్వెలెస్ అన్నాడు. థ్యాంక్ యూ అన్నట్టుగా ముభావంగా మెల్లగా తలాడించింది. ఈ డ్రెస్ ఎక్కడ తీశారు అడిగాడు. నర్మద కళ్ళు మండించింది. స్టేజ్ మీద ఉన్నానని గుర్తు తెచ్చుకుని ముఖంలో చిరాకు వ్యక్తం చేసింది. తర్వాత ఆడియన్స్ వైపు ముఖం తిప్పుకుంది. అనౌన్స్మెంట్ తర్వాత స్టేజ్ మీదకు కుర్చీలు అమర్స్తూ సిబ్బంది హడావిడి పడుతున్నారు. జడ్జీలు డిస్కస్ చేసుకుంటున్నారు. నర్మద ధన్య ఇక తమ పని ఏమీ అన్నట్టుగా జడ్జీల వైపు చూశారు. వాళ్ల పరిస్థితి అర్థం చేసుకున్నట్టు ఒకరు, మీరు మీ టీం దగ్గర ఉండండి, పిలుస్తాము అన్నారు.
ఇద్దరూ ఎవరి టీముల దగ్గరికి వాళ్ళు కదిలారు. కానీ ఇందాక డ్రెస్ గురించి ప్రశ్నించిన తను నర్మదను వదలక వెనకే వస్తూ, నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు అన్నాడు. నర్మదికి ఈసారి చాలా కోపం వచ్చి నిలబడి చేతులు ఆడిస్తూ, ఏంటండి మీ ప్రశ్న? మీకెందుకు ఆ విషయాలు? అసలు బుర్ర ఉండే మాట్లాడుతున్నారా అంది కోపంగా. నర్మద కోపానికి అతను ఏమీ నొచ్చుకోకుండా, పోనీ ఎక్కడికున్నారో చెబుతారా అన్నాడు అదే సౌమ్యతతో. ఒక్క క్షణం నర్మదకి ఒక ఆలోచన వచ్చింది. బహుశా ఈ డ్రెస్సుపై బాగా ఇంప్రెస్ అయ్యి కొనాలనుకుని అడుగుతున్నాడు ఏమో అనుకుని సాఫ్ట్ కార్నర్తో అతని వైపు చూసింది. ఇది మీరు ఉత్తరాఖండ్లో కొన్నారు కదా, అక్కడ ఒక ముసలవ్వ మీకు అమ్మిందా? ఇది నేయటానికి 10 రోజుల పైగా పడుతుందట. మొత్తం చేతి పని అట. రోజు కూలి 300 వేసుకున్న క్లాత్తో కలిపి 3500 అని అమ్ముతుంది. అక్కడే కొన్నారు కదా? నర్మదతో ప్రమేయం లేకుండా అతను గబగబా మాట్లాడేస్తున్నాడు. నర్మద విచిత్రంగా అతని వైపు చూస్తూ, మీకు మేనర్స్ తెలిసినట్లేదు. పరిచయం లేని వ్యక్తులతో ఇలా మాట్లాడతారా? 350 పెట్టి మదనపల్లిలో కొన్నాను అని విసురుగా టీం వైపు వెళ్ళింది. టీం మొత్తం నర్మదను అభినందనలతో ముంచెత్తారు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, నర్మద గారు ప్లీజ్ మీతో మాట్లాడాలి అన్నాడు. చెప్పండి అంది నర్మద. మేము డ్యాన్స్ ప్రధానంగా ఓ షార్ట్ ఫిలిం తీస్తున్నాము. నిడివి 20 నుండి 30 నిమిషాల వరకు ఉంటుంది. ప్లీజ్ అందులో మీరు నటిస్తారా అడిగాడు. నర్మద ఆశ్చర్యంగా నోరు విప్పేలోపు ఇందాకటి వ్యక్తి, అసలు నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. దానితో అతను భయపడి వెళ్ళిపోయాడు. నర్మద అతని వైపు కోపంగా చూసి, ఏంటండి మీరు? నేను చెప్పాల్సిన సమాధానం కూడా మీరు చెబుతున్నారు. అసలు మీరెవరు? నా వెంట ఎందుకు పడుతున్నారు అంది కళ్ళల్లో కోపం వ్యక్తపరుస్తూ. అతను అవేమీ పట్టించుకోకుండా నర్మద వైపు చూసి, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అన్నాడు. కనీసం అతని మాటలు విన్నట్లుగా కూడా కనిపించలేదు నర్మదకు. ఇంకా ఏదో చెప్పాలని నోరు విప్పబోతుంటే, పృథ్వీ ఏంట్రా, ఇక చాలు ఇలారా మందలిస్తున్నట్టుగా పిలిచారు. నర్మద పిలిచిన వైపు చూసింది. అక్కడ ఒక అతను పెద్దగానే ఉన్నాడు, సగం బట్టతలతో. నర్మదను ఉరిమి చూసినట్లు అనిపించింది నర్మదకు. అది నిజమో అబద్ధమో అనుకుని చూపు తప్పించుకుని తన బృందంలో కలిసిపోయింది. చెవులు మాత్రం వీరి వైపే ఉంది. అతని పేరు పృథ్వీ అన్న మాట మనసులో అనుకుంది. పృథ్వీ, ఎప్పుడూ లేనిది అదేమిట్రా ఆ అమ్మాయి వైపు వెళ్తున్నావు? అది అసలు నీ వైపే చూడటం లేదు. అదేమైనా పెద్ద తోపు అనుకుంటుందా? మొహం చిటపటలాడిస్తూ నర్మద వైపు చూస్తూ పృథ్వీని సపోర్ట్ చేశాడు అతను. నర్మద మనసు చివుక్కుమంది. ఆ అమర్యాదకు వెనుతిరిగితే దృష్టి వారిపై ఉన్నట్లు అర్థమవుతుంది. మరేం చేయలేక మౌనంగా ఉంది. కానీ పృథ్వీ అన్నతను వెంటనే, వేణు కంట్రోల్ యువర్ టంగ్ అన్నాడు కోపంగా. ఎందుకురా అంత కోపం? ఆ పిల్లకి ఎంత పొగరు కాకపోతే నిన్ను లెక్క చేయదు. కనీసం నిలబడి అయినా సమాధానం చెబుతుందా? చాలే ఊరుకో. ఏ అమ్మాయి అయినా కొత్త వారితో వెంటనే మాట్లాడేస్తుందా? తన హద్దంటూ తనకు ఉండదా? అందులో తప్పేముంది? ఇక చాలే, చదువుకున్న అమ్మాయిలు అలా ఎలా ఉన్నారు? దీనికి పొగరేమో. నోర్ముయి, అమర్యాదగా మాట్లాడకు. పృథ్వీ అన్న తీరుకు సీరియస్ మ్యాటర్ అనుకుని ఆపేశాడు. నర్మదను కామెంట్ చేయటమైతే ఆపేశాడు, కానీ వేణు మనసు ఆగలేదు. పృథ్వీ కొంప తీసి ప్రేమలో పడ్డాడా ఏమిటి? చదువుకునే రోజుల్లో నుంచి ఈ రోజు వరకు వాడికి ఇలాంటి ధ్యాసే లేదు. అనుమానం రావటం ఇక ఆగలేదు. అంతలో మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. అప్పటికే స్టేజ్ అరేంజ్ చేశారు. టేబుల్ వేసి ఫ్లవర్ వాసులు పెట్టి ఆర్గనైజర్ చకచకా చేసేస్తున్నారు. అతిథులు ఒక్కొక్కరిని ఆహ్వానిస్తున్నారు. పృథ్వీ తన వంతు కోసం రెడీ అయిపోయాడు. అంతలో పిలుపు రానే వచ్చింది. మిస్టర్ పృథ్వీ సార్, కమాన్ టు ద డయాస్. మిస్టర్ పృథ్వీ సార్, ప్లీజ్ కమాన్ టు ద డయాస్. 2 సార్లు పిలుపు వినిపించింది. అప్పటికే సిద్ధంగా ఉన్న పృథ్వీ హుందాగా తన సీటు వైపు వచ్చాడు. అంతకుముందే పూలమాలలతో బొకేలతో అతిథులను గౌరవించటానికి ఒక బృందాన్ని సిద్ధం చేశారు. పృథ్వీని ఆహ్వానించగానే ఆశ్చర్యపోయిన నర్మద అనౌన్స్మెంట్ విని, ఓ మై గాడ్ అంది. పృథ్వీని హానర్ చేయటానికి నర్మదకి పిలుపు. ధన్య, అతడేనట స్వర్ణోత్సవాలకి మొదటి స్పాన్సర్. నాకు కూడా ఆశ్చర్యం వేసింది, ఎంత సింపుల్గా ఉన్నాడో అంది అసలు విషయం తెలియక. పృథ్వీ పొడుగు చేతుల చొక్కాని టచ్ చేసి సాధారణంగా ఉన్నాడు. నర్మద గుటకలు మింగుతూ బొకే తీసుకుని అతని వైపు వెళ్ళింది.
త్వరగా రా అమ్మాయి, జడ్జి పిలిచాడు. నర్మద ఇక ఆలస్యం చేయక గబగబా నడుస్తూ పృథ్వీ చేతికి బొకే అందించింది. పృథ్వీ నర్మదను చూసి కళ్ళు చికిలించి నవ్వుతూ, బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ గివెన్ బెస్ట్ ఒపీనియన్, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నర్మద చిరునవ్వు నవ్వి నమస్కరించి వెనుతిరిగింది. వీరిని ప్రత్యేకంగా ఎవరూ గమనించలేదు, ఇద్దరు తప్ప. వాళ్ళు ఒకరు వేణు, ఇంకొకరు జ్వాల. కార్యక్రమం గురించి మాట్లాడుతూ ప్రతి ప్రొఫెసరు పృథ్వీని పొగిడారు. అందులో నర్మదకు అర్థమైంది ఏమిటంటే, పృథ్వీ యూనివర్సిటీ ఓల్డ్ బెస్ట్ స్టూడెంట్. 10 years బ్యాక్ ఈ కాలేజీలో చదువుకున్నాడు. చదువు ఒకటే అతని సొంతం కాదు. వినయ విధేయతలు, పెద్దల ఎడ మన్నన గురించి అతని యొక్క ప్రతి ప్రొఫెసర్ చెబుతూ పొగిడారు. అంతేకాక ప్లేస్మెంట్స్లో ఒక్కసారిగా 1 crore ప్యాకేజీలో సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు అతడి ప్యాకేజీ కోర్స్లోనే. అయినా ఏమాత్రం పొగరు లేకుండా తన గురువుల అందరితో ఒద్దికగా ఉంటాడు. ఫ్రెండ్స్తో కలిసిమెలిసి ఉంటాడు. సన్నోత్సవాలు అని తెలపగానే 50 లక్షలు డొనేట్ చేశాడు. పృథ్వీని మాట్లాడాలని ప్రొఫెసర్స్ కోరారు. పృథ్వీ సిగ్గుపడుతూ, మీ ముందు మాట్లాడటానికి కొంచెం జంకుగా ఉంది సార్. ఆ మాట వినగానే మనసులో ఇది నటన అనుకుంది నర్మద. కానీ మీకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు నన్ను ఎంతో పొగిడారు. అది మీకు నాపై ఉన్న అభిమానం. డొనేషన్ అనే మాట నాకు నచ్చలేదు. డొనేషన్ ఇవ్వటానికి నేను ఎంత? అది నేను చదివిన కాలేజీకి నేను చేసిన సేవ. నన్ను ఇంతవాడిని చేసిన గురువులకు నా స్వల్ప అభిమానం. నన్ను ఈ కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో నర్మద, ధన్య ఇద్దరూ అద్భుతంగా ప్రదర్శించారు. వారిద్దరికీ నేను ప్రత్యేకంగా బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను అని తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు పృథ్వీ. కార్యక్రమం పూర్తయి స్టేజి దిగగానే పృథ్వీ స్నేహితులు పృథ్వీ వద్దకు వచ్చి, డొనేషన్ గురించి మాతో చెప్పలేదే అంటూ సరదాగా పంచి ఇచ్చారు. ఏంట్రోయ్, ప్రత్యేక బహుమతి కూడా ప్రకటించావు? కొంటిగా అడిగాడు వేణు. జ్వాల రగిలిపోతుంది. పాపం మరి 10 ఏళ్ల నుంచి లైన్ వేస్తుంది. కానీ పృథ్వీ పట్టించుకోవటం లేదు. తరుణ్ అనే మరో స్నేహితుడు, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? కళ్ళెగరేస్తూ అడిగాడు. వారి వెనకే ఉన్న నర్మదకు ఆ ప్రశ్నతో గుండె జలధరించింది. పృథ్వీ దానికి జవాబు ఏం చెప్తాడు అన్న ఆసక్తి కలిగింది. నోరు ముయ్యండిరా, ఇన్నేళ్లుగా నన్ను గమనించారు. పెళ్ళయ్యి బిడ్డల్ని కన్నారు. ఏం ప్రయోజనం? నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న దాని మీద నాకు నమ్మకం లేదు. తన డ్యాన్స్, కాస్ట్యూమ్స్ నాకు బాగా నచ్చాయి, అంతే. జ్వాల తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఓకేరా, మరి నీ పెళ్ళెప్పుడు? ఇంకా అనుకోలేదు. ఇప్పటికే 30 దాటేశాయి. పృథ్వీ నవ్వి టాపిక్ మార్చాడు. అమ్మా, ఉత్తరాఖండ్ టూర్కి వెళ్ళినప్పుడు నేను తెచ్చిన డ్రెస్సు ఎక్కడుంది? పొద్దుటి నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు అడిగాడో తెలియలేదు శారదకు. నీకు సమాధానం చెప్పలేక పిచ్చెక్కిపోతుంది పృథ్వీ. ఎందుకలా విసిగిస్తున్నావు? పోయిన ఏడాది నువ్వు వచ్చినప్పుడు తెచ్చావు. ఇప్పటి వరకు ఎక్కడ ఉంటుంది? ఉందో లేదో తనని అడుగు. కొడుకుని విసుక్కుంది శారద. సమాధానం చెప్పలేక నా మీదకు తోస్తావు ఎందుకు? నీతో పాటు వాడు నన్ను విసిగించాడు. బ్రో, వై ఆర్ యూ సో పర్టికులర్ అబౌట్ ద డ్రెస్? నీతు, పృథ్వీ చెల్లెలు ఒకేసారి తల్లికి సమాధానమిస్తూ అన్నని అడిగింది. దానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు పృథ్వీ. ఉందా లేదా అది మాత్రమే చెప్పు అడిగాడు చెల్లెలను సీరియస్గా. అంత ఒళ్ళు కప్పుకునే డ్రెస్సులు నేను వెయ్యనుగా. స్టైల్గా తల ఊపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీతు. అమ్మా, మరి దాన్ని షెల్ఫ్లో ఎక్కడో ఉంటుంది, కాస్త వెతికి పెట్టవే రిక్వెస్ట్గా అడిగాడు. చూద్దాంలే తేలికగా కొట్టేసింది శారద. పృథ్వీ చెల్లి గదిలోకి వెళ్ళి షెల్ఫ్ ఓపెన్ చేశాడు. అన్నీ పొట్టి పొట్టి వెస్ట్రన్ డ్రెస్సులు తప్ప ట్రెడిషనల్ అంటూ ఏమీ లేవు. అంతేకాక వెతకాలంటే కూడా కష్టమనిపించింది. నీతు, నువ్వు వాడిన డ్రెస్సులు ఎక్కడ పెడతావు అడిగాడు. అవన్నీ నాకు తెలియదు, మమ్మీ చూసుకుంటుంది. మమ్మీ అనకపోతే అమ్మ అనలేవు చిరాగ్గా అన్నాడు. అబ్బో, స్టేట్స్కి వెళ్ళకముందు నువ్వేమనేవాడివో సాగతీస్తూ ఎగతాళిగా అన్నది. అంతకు మునుపు నాకు తెలియదు. అక్కడికి వెళ్ళాకే మన సంస్కృతి, మన భాష, మన మతం విలువ తెలిసింది. అందుకేగా అప్పటి నుంచి నేను అమ్మ అనే పిలుస్తున్నాను. నాకు ఓ మంచి అమెరికా సంబంధం తెచ్చి పెళ్లి చేసేయ్. నేను అక్కడ కొన్ని ఏళ్ళు ఉండి మమ్మీని అమ్మ అని, డాడీని నాన్న అని, బ్రోని అన్నయ్య అని నేర్చేసుకుంటాను తమాషాగా అంది. చెల్లెను తను ఏమాత్రం మార్చలేడని పృథ్వీకి ఏనాడు అర్థమైంది. మరేం మాట్లాడక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొడుకు తాపత్రయం గమనించిన శారద
ఆ డ్రెస్సు గురించి బాగా ఆలోచించి తన ఆడపడుచు దేవికకి ఫోన్ చేసింది. దేవిక అటువైపు నుంచి ఫోన్ తీసి, వదినా బావున్నావా చెప్పండి అంది ఆప్యాయంగా. బావున్నాము దేవి, మీరు ఎలా ఉన్నారు? వాసు ఆరోగ్యం ఎలా ఉంది? అంతా బాగుంది. శారద ఏమీ చెప్పక సంశయించటంతో దేవికకి అనుమానం వచ్చింది. మీరేదో చెప్పాలనుకుంటున్నారు, రమ్మంటే వస్తాను. అలాగే, నీకేం ఇబ్బంది లేదు కదా? ఆహా ఏమీ లేదు. ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. కానీ వచ్చేటప్పుడు నీకిచ్చిన డ్రెస్సుల్లో ఒకటి నీతుకి ఇష్టమైనదట, తెలియక ఇచ్చాను. తను ఇప్పుడు దాని గురించి పదే పదే అడుగుతుంది. తీసుకురాగలవా? తెస్తాను వదినా, అదేమిటో చెప్పండి. నిజం చెప్పాలంటే నాకు ఖచ్చితంగా తెలియదు. పోనీ అన్నీ తీసుకురా. అబ్బెచ్చి, వాడినవి ఎందుకు? అలా వద్దులే, అదేదో వాళ్ళ అన్న ప్రజెంట్ చేశాడంట, అందుకని అడుగుతుంది. శారద అన్న ఆ తీరుకు దేవిక నొచ్చుకుంది. మొహంలోని భావాలు ఎదురుగా ఉంటే కనిపించేది. శారద తనకు ఇచ్చినవి కూడా నీతువాడు పడేసినవే. తన స్థితి బాగాలేదు కనుక తెచ్చుకుంది. దేవిక ఏమీ మాట్లాడకపోవటం చూసి, శారద ఏం చేస్తావు అని అడిగింది. దేవిక నొచ్చుకుంటుంది అని ఆలోచించే మనిషి కాదు శారద. చెప్పండి వదినా అని దేవిక మీరేం చెప్తే అదే అన్నట్టుగా. దేవి, అది కొత్త డ్రెస్సు, వాడినది కాదు. పోయిన ఏడాది పృథ్వీ వచ్చినప్పుడు తెచ్చాడు. అనార్కలి మోడల్, బరువుగా ఉందని నీతు వాడలేదు. అది పృథ్వీ ఉత్తరాఖండ్కు వెళ్ళినప్పుడు తెచ్చాడు కదా? వెంటనే గుర్తురాగా అడిగింది దేవిక. అవును అనుకుంటా. అలాగే ఉందా? వాడారా? దానికి వెంటనే జవాబు చెప్పలేకపోయింది దేవిక. ఆహా ఏం లేదు. ఒకవేళ వాడేసినా కాస్త శుభ్రంగా తీసుకొస్తావా? అలాగే. పృథ్వీ ఓ వారంలో స్టేట్స్కి వెళ్ళిపోతాడు, ఈలోపు రావాలన్నట్టుగా అంది శారద. ఆ డ్రెస్సు పృథ్వీకా నీతూకా? అర్థం కాలేదు దేవికి. ప్రశ్నించక ఊకొట్టింది. ఉంటానని చెప్పి శారద ఫోన్ పెట్టేసింది. ఫోన్లో మాట్లాడినంతసేపు భార్య ముఖ కవళికలు గమనించిన వాసుదేవ్ ఏం జరిగింది అన్నట్లుగా కళ్లతో ప్రశ్నించాడు. అన్ని విషయాలు భర్తతో పంచుకోవటానికి జంకుతుంది దేవిక. కారణమేమిటంటే అతను ఎక్కడ తమ ఆర్థిక పరిస్థితికి బాధపడతాడో అని. మరేం లేదు, ఒకసారి వచ్చి పొమ్మంది. అలాగా? బాధపడుతున్నట్లుగా అనిపిస్తేను? ఆహా ఏం లేదులేండి, తన మాట తీరు తెలిసిందే కదా. మూలిగినట్టుగా అన్నాడు వాసు. తనేమీ చెప్పకపోయినా ఆయన ఏదో ఊహించుకుని బాధపడతాడని ఆ మూలుగుతోనే అర్థమైపోయింది దేవికి. ఇంకేం చేయాలో తోచక దగ్గరగా కూర్చుని జరిగిన సంభాషణ చెప్పింది. ఇక నుండి వారిచ్చిన బట్టలు తీసుకురాకు. ఈసారి దేవిక నెట్టొచ్చింది. దేవిక డిగ్రీ వరకు చదువుకుంది. పరందామయ్య మొదటి భార్య కూతురు దేవిక. పిల్లలు పుట్టలేదనే నెపంతో సత్యవతిని రెండో పెళ్లి చేసుకుంటే కృష్ణమోహన్, నాగరత్న పుట్టారు. వాళ్ళు పుట్టిన తర్వాత 2 ఏళ్లకు మొదటి భార్యకి దేవిక పుట్టింది. అయితే దేవిక పుట్టిన 2 ఏళ్లకే పరందామయ్య మొదటి భార్య చనిపోయింది. దాంతో దేవిక సత్యవతి దగ్గరే పెరిగింది. దేవికకు అమ్మమ్మ ఉంది. ఆమె తీసుకెళ్తానంటే పరందామయ్య పంపలేదు. దేవిక అమ్మమ్మ రాధమ్మ మరేం చేయలేక మనవరాలి పేరుతో 1 ఎకరా భూమి రాసింది. సత్యవతి 3 పిల్లల్ని సమానంగా చూడలేదు. దేవికను ఒకంత దూరం పెట్టే చూసింది. పరందామయ్య సత్యవతి మాటే విన్నాడు కానీ పెద్ద భార్య చనిపోయింది కదా, దేవికను తేడాగా చూస్తుందేమోనన్న అనుమానం ఏనాడు తెచ్చుకోలేదు. తల్లి లేదు కదా అని దేవికను దగ్గరికి తీసుకుని ఓదార్చింది లేదు. అందుకే తల్లి విలువ బాగా తెలుసు దేవికకి. తండ్రి ఉన్నా ప్రయోజనం ఉండదు. తండ్రి ఏం తెచ్చినా సత్యవతి చేతికి ఇస్తాడు. సవతి తల్లి మిగిలిందే దేవికకు పెట్టేది. అది దొరికినా చాలు అన్నట్టు పెరిగింది దేవిక. చిన్నప్పటి నుంచి పోట్లాడటం తెలియదు, పేచీ పెట్టడమూ తెలియదు. ఎందుకంటే ఈ రెండింటిలో ఏది జరిగినా తోబుట్టువులు దేవికతో మాట్లాడక దూరంగా పెట్టేవాళ్ళు. సత్యవతి సంగతి తెలిసిందే. వాళ్లతో నీకేం పోటీ అంటుంది. అంటే అర్థము వాళ్లకు తల్లి ఉంది, నీకు ఎవరున్నారు అని. అలా చిన్నప్పటి నుంచి తగ్గి పెరగటం దేవికి అలవాటైపోయింది. ఆ విధంగా చిన్నప్పటి నుండి దేవికకు అక్కవాడిన బట్టలు వేసుకునే అలవాటే ఉంది. చిన్ననాటికే తల్లి చనిపోవటంతో వేళ్లకు తిండి తప్ప ఆత్మీయంగా పలకరించేవాళ్లు ఎవరూ లేరు. అందరూ ఉన్న అనాథగా పెరిగింది. అందుకే ఒంటరితనం అంటే భయంతో ఎవరితో వాదించేది కాదు, అందరితో కలిసి ఉండేది. పెళ్లిళ్ళ విషయం వచ్చేసరికి నాగరత్నకు ఆర్భాటంగా పెళ్లి చేసింది. అల్లుడిని ఉన్న చోటు నుంచి తెచ్చుకుంది. అతనొక గవర్నమెంట్ టీచర్.
తర్వాత దేవిక కంటే 6 సంవత్సరాలు పెద్దని కృష్ణమోహన్కి పెళ్లి చేసింది. ఉన్న ఆస్తి అంతా కొడుకు పేరు మీద పెట్టి గొప్ప ఇంటి కోడలను తెచ్చుకుంది. కృష్ణకుమార్ది కూడా మంచి ప్రభుత్వ ఉద్యోగమే. ఏటొచ్చి ఇక మిగిలింది దేవిక. ఒంటరిగా కాలేజీకి ఏం వెళుతుంది అని చదువు మాన్పించింది. నాగరత్న 2 పురుళ్ళు పోసుకుంది. దేవికే పిల్లలకు స్నానాలతో పాటు అన్నీ చేసేది. అలాగే కృష్ణమోహన్కి జరిగింది. శారద నేర్పుగా అత్తగారింటి కాడ ఉండి దేవిక చేత తన పిల్లల పనులు చేయించుకుంది. తల్లికి కష్టం ఎందుకని మొదటి పురుడు పోసుకున్న మొదటి నెలలోనే అత్తగారి ఇంటి దగ్గరికి వచ్చేసింది. పృథ్వీకి నెల బిడ్డ నుండి 5 సంవత్సరాల బిడ్డ వరకు దేవికి అన్ని పనులు చేసేది. పృథ్వీకి దేవికి అప్పట్లో మంచి అనుబంధం ఉండేది. పృథ్వీ తర్వాత 2 ఏళ్లకే నీతు పుట్టింది. నీతు చిన్నపిల్లగా ఉన్నప్పుడు పృథ్వీ పూర్తి భారం దేవికపైనే ఉండేది. వాళ్ళు తనను ఒక పని మనిషిలా వాడుకుంటున్నారని దేవిక ఎప్పుడూ అనుకోలేదు. ఇరుగు పొరుగు దేవిక దగ్గర అన్నా కూడా ఏం సమాధానం చెప్పేది కాదు. నీకు పెళ్లి కూడా చేస్తారో లేదో అని ఎకసక్యం చేసేవాళ్ళు. సమాజం మనకు మంచి చేస్తుంది, కీడు చేస్తుంది. ఒక సామెత ఉంది. అది ఏంటంటే, తండ్రి చనిపోయి తల్లి ఉంటే బిడ్డను అడుక్కొచ్చి అయినా సాకుతుందట. అదే తల్లిపోయి తండ్రి ఉంటే బిడ్డకి తండ్రే దాయాది అవుతాడట. అలా మారిన పరంధామయ్యను సమాజం ఆడిపోసుకోవటం మొదలెట్టింది. అలా సమాజం కోసం పరంధామయ్య, సత్యవతి దేవికి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఓ మాదిరి సంబంధం చూడాలన్నా కట్నాలు ఎక్కువగా ఉండటంతో పరంధామయ్య మొగ్గు చూపలేకపోయాడు. అప్పటికే ఆస్తి కొడుకు పేరుతో రాసేయటం ఒకటైతే పెళ్లిళ్లకు కుర్రాళ్లకు అయ్యే ఖర్చుతో పరంధామయ్య ధైర్యం చేయలేకపోయాడు. ఇక బాధ్యత కృష్ణకుమార్తె అయినా శారద కూడా కట్నాలు పోసి బాగా ఖర్చు పెట్టి పెళ్లి చేసే ఉద్దేశం లేదు. అది మా పని కాదు అనుకుంది. అలాంటి సమయంలో తెలిసిన వాళ్ల ద్వారా వాసుదేవ్ సంబంధం వచ్చింది. వాసు వ్యవసాయం చేసుకుంటున్నాడు. 4 ఎకరాల భూమి ఉంది. మంచివాడు. కానీ కట్నం అడగలేదు. కృష్ణకుమారు వాసుదేవ్ ఉన్న ఊర్లోనే ఉన్న భూమిలో 1 ఎకరాన్ని దేవికకు రాసి ఇచ్చి రహస్యంగా దేవికకు వాళ్ళ అమ్మమ్మ రాసి ఇచ్చిన భూమిని తాను తీసుకున్నాడు. అమాయకురాలైన దేవిక అసలు విషయం తెలియక కృష్ణకుమార్ అడిగిన చోట సంతకాలు పెట్టింది. పరంధామయ్యకు కృష్ణకుమార్ చేస్తున్న మోసం తెలిసినా బయటపడితే భార్య వద్ద నిష్ఠూరమని నోరెత్తలేదు. దేవికకి ఎలాగూ తన అమ్మమ్మ ఇచ్చిన ఎకరా భూమి గురించి తెలియదు. అమ్మమ్మ తరపున వాళ్ళు ఎవరూ దేవికని వచ్చి పలకరించేవాళ్ళు కాదు. భర్త వాసుదేవ్ అడగకపోయినా పుట్టింటి వాళ్ళు తమకు 1 ఎకరా భర్త పొలం పక్కనే ఇచ్చారని గొప్ప మనసు అనుకుంది దేవిక. పెళ్లికి దేవిక బట్టలకైన ఖర్చుల కంటే ఎక్కువగా పిల్లలకి బట్టలు తీశారు. దేవికి పిల్లలతో మంచి అనుబంధం. అందరూ దేవికతో స్నేహంగా ఉండేవాళ్ళు. పృథ్వీ పెళ్లిలో కూడా అత్తగొడిలోనే కూర్చున్నాడు. పృథ్వీని బలవంతంగా బయటకు తీసుకువెళ్లవలసి వచ్చింది పీటల మీదకి వచ్చినప్పుడు. అలా వాళ్ళందరికీ సేవ చేసిన అనుభవం ఉంది దేవికకి.